జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మరికొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేసాను. నిన్న మనం సూర్య ప్రార్థన నేర్చుకున్నాం కదా. ఈరోజు తులసి ప్రార్థన నేర్చుకుందాం. ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని మన తులసి కోట, మనం నిత్యం పూజించే కోట వద్దకు వెళ్ళి ఆ నీరును పోస్తూ, తులసి కోటలో పోస్తూ, యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదాగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం అని చెప్పుకుంటూ ఆ నీటిని ఆ తులసి కోటలో పోసి కొన్ని నీళ్లు తీసుకుని మన నెత్తి మీద చిలకరించుకుని దీప ధూప నైవేద్యాలు సమర్పించి నమస్కరించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆరోగ్యపరంగా, ప్రకృతి పరంగా తులసి మనకు చాలా మేలు చేస్తుంది. ఆ తులసి చుట్టుపక్కల కొంచెం సేపు గడిపినా సరే, ఆ గాలి పీల్చినా మనకి ఆరోగ్యం బాగుంటుంది, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకని మనం విడిగా కూడా కొన్ని మొక్కలు పెంచుకుని అవి విష్ణు పూజకు, మనం లోపలికి ఆరోగ్యానికి తీసుకునే ఆకులుగా కూడా తీసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ కోటల్లో వాటిని తెంపకూడదు, ముట్టుకోకూడదు. ఇలాంటి మంచి మాటలు తెలుసుకోవాలంటే మీరు నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ షేరు చేయట్లేదు. నా ఛానల్లో మీరు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరికొంతమంది చూడడానికి కూడా వీలుగా ఉంటుంది. హరే కృష్ణ.